హిందూ సమ్మేళనం ఈశ్వర్ పురబస్తీ కామారెడ్డిలో వేలాది మందితో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా వచ్చేసిన అప్పల ప్రసాద్ జీ అతిథులుగా వచ్చిన 28 వార్డ్ కౌన్సిలర్ మామిళ్ల లక్ష్మణ్ గారు, ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా దేవేందర్ చారి గారు నిర్వహించారు. హనుమాన్ చాలీసాతో ప్రారంభమై జనగణమనతో ముగించారు. చిన్నారుల నృత్యాలు చాలా ఆనందపరిచాయి. హిందువుల ఐక్యత గురించి అప్పల ప్రసాద్ గారు చాలా విషయాలు తెలియచేయటం జరిగింది. హిందూ సమ్మేళన కార్యవర్గంలో ముఖ్యులు చింతల రమేష్ గారు, ప్రధాన కార్యదర్శిగా తూర్పు శ్రీనివాస్ గారు, కోశాధికారి కెపి అనిల్ కుమార్ గారు, బండారి లింగం గారు, పెంట నర్సింలు గారు, బి శ్యామరావు గారు, అశోక్ యాదవ్, ఆంజనేయులు, అశోక్ తరుణ్, రాజశేఖర్, వినోద్ బస్వరాజ్, భరత్ కమిటీ సభ్యులు, హిందూ బంధువులు వేల మంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అందరికీ అన్న ప్రసాదం వితరణ జరిగింది. అధ్యక్షత వహించినటువంటి శ్రీ అధ్యక్షుల వారు శ్రీ శ్రీగాట దేవేంద్రచారి గారు తీస్తున్నారు. అలాంటి వ్యసనాలకు వెళ్లకుండా మన తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్త వహించాలి. పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళు కూడా ఫోన్లలో చాలా వ్యసనంగా తయారైనారు. అలాంటి కాకుండా మనం అందరం జాగ్రత్త తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తీస్తున్నారు. అలాంటి వ్యసనాలకు వెళ్లకుండా మన తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్త వహించాలి. పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళు కూడా ఫోన్లలో చాలా వ్యసనంగా తయారైనారు. అలాంటి కాకుండా మనం అందరం జాగ్రత్త తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై
అధ్యక్షుల వారు శ్రీ శ్రీగాట దేవేంద్రచారి గారు తమ రైతులు, రైతు కూలీలు, పలువులు పారలు పట్టుకుని, రాళ్ళు పట్టుకుని వచ్చిన రజాకాలను ఎదిరించి సెప్టెంబర్ 17న ఈ ప్రాంతానికి స్వాతంత్రం తీసుకొచ్చి జనగణమన పాడినటువంటి స్వాతంత్ర విమోచన హిందూ సంస్కృతిలో పుట్టినటువంటి సునీత విలియమ్స్ యొక్క కర్మభూమి నా భారతదేశం. మధ్యలో అడుగుతా, గుర్తుపెట్టుకుని నేను చెప్పే వాటిలోనే అడుగుతా. మధ్యలో ఎప్పుడు వచ్చింది మన దేశానికి స్వాతంత్రం? ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వస్తే ఎర్రకోటలో ఢిల్లీలో 3 రంగుల జెండా ఎగిరి జనగణమన పాడారమ్మా. కానీ కామారెడ్డిలో పాడలే, కామారెడ్డిలో పాడలే, హైదరాబాద్ లో పాడలే. ఈ తెలంగాణ ప్రాంతంలో 1 కోటి మంది హిందువులు ఉంటే కేవలం 2 లక్షల మంది ముస్లింలు ఆ రోజున రజాకార్లు పాడనివ్వలే, రజాకార్లు పాడనివ్వలే. నిజాం పరిపాలకులు నా యొక్క ఆడవాళ్ళ యొక్క చీరను తీసి బతుకమ్మలు ఆడించారు. బతుకమ్మలు 40,000 మంది హిందువుల్ని చంపేశారు. ఒక సంవత్సరం 47 to 48. అరే నువ్వు ఎందుకు బాగా చేస్తున్నావు? 47 స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏది 1947 ఏ రోజున మనకు స్వతంత్రం వచ్చింది? జనవరి 1. Like, comment, and subscribe.